విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. బ్రహ్మదేవుడు నిద్రాదేవిని ప్రసన్నం చేసుకొని విష్ణుమూర్తిని మేల్కొనేలాగా చేయమని చెప్తాడు. వెంటనే విష్ణుమూర్తి నిద్రలో నుంచి లేస్తాడు. జరిగిందంతా బ్రహ్మ విష్ణుమూర్తికి చెప్తాడు. విష్ణుమూర్తి మధుకైటబులతో కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేస్తాడు. కానీ వాళ్ళకి ఉన్న వరం వల్ల వాళ్ళు అస్సలు మరణించరు. విష్ణుమూర్తి అలసిపోయి విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం మొదలుపెట్టే ముందు ఇలా అంటాడు: మీరు యుద్ధం చాలా బాగా చేస్తున్నారు, నాకు బాగా నచ్చింది, మీకు ఏం వరం కావాలి అన్నా ఇస్తాను అని. కానీ మధుకైటబులు నీవు మాకు ఇస్తావా, మేమే నీకు ఇస్తాం అని విష్ణుమూర్తితో అంటారు. అప్పుడు విష్ణుమూర్తి మీరు నా చేతిలో చనిపోవాలి అని వరం కోరుకుంటాడు. అలా వాళ్ళు చనిపోయే ముందు మాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి, అలాగే చరిత్రలో మా పేర్లు నిలిచిపోయేలా ఎంతోమంది భక్తులకు మోక్షాన్ని ప్రసాదించండి అని వరం కోరుకుంటారు. అలాగే విష్ణుమూర్తి కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ముందుగా మధుకైటబులో ప్రవేశించాకే 3 కోట్ల మంది దేవతలు భక్తులు ప్రవేశిస్తారు అని వరం ఇచ్చి వాళ్ళను సంహరిస్తారు. దీనికి